నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళాకేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయనకన్నా ముందు దివికేగినటి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు వీరిద్దరు ద్వయం స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి